చేయడానికి దేవుని మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన తన అధీన దాసురాలు తెలుగు శారా గారు వచ్చి స్థానిక సంఘ ఆశ్రమంలో వచ్చి దైవర్తమానాన్ని అందించాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే చేయవచ్చిన సంఘాలంతటికీ కూడా ప్రభు నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన నీ మాటలను వెల్లడిపరచడానికి నాయన తగిన యోగ్యత లేని నా జీవితానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా అందరి జీవితాలకు కావలసిన ఆత్మీయమైనటువంటి మాటలు నాయన మా నోటి ద్వారా మీరే పలికించి మా అందరిని మా ప్రభు ఆత్మీయ జీవితంలో నాయన మెరుగుపరిచి బలపరచగలరని నమ్ముచు సమస్తమును మీ చేతులకు అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నూతన నిబంధన గ్రంథంలో నుండి మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము 30వ వచనం ఒకసారి చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పినో ఆయనే ఈయన. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను యేసును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనంలో పంపబడిన మనుష్యుడు అని అక్కడ మనకి తెలియజేయబడుతుంది. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఆయన పంపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని చూస్తే, ఆయన మూలముగా అందరూ విశ్వసించినట్లు. ఎవరి మూలముగా? యోహాను మూలముగా అందరూ విశ్వసించినట్లుగా పంపబడినటువంటి మనుషులుగా ఈ లోకానికి యోహాను వచ్చాడు. ఈ యోహాను ఇంకా దేని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తే 7వ వచనంలో వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చినటువంటి వాడు. యోహాను ఈ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా యోహాను గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అయితే, యోహాను యేసుక్రీస్తు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనంలో ఆయన నామమందు విశ్వాసముంచు వారిని దేవుని పిల్లలగుటకు, అంటే ఇక్కడ దేవుని పిల్లలుగా స్వీకరించడానికి, అంగీకరించబడడానికి అధికారం పొందినటువంటి వాడు. ఆయన అంటే క్రీస్తు నామమందు ఎందరైతే విశ్వసిస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఎలా కాకపోతారంటే ఆయన పిల్లలు అవడానికి, అంటే లేకపోతే స్వీకరించడానికి అధికారం పొందినటువంటి వాడు అని యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంకా 14-15 వచనాల్లో మనం కానీ చూసినట్లయితే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వస్తున్నాడు. అంతేకాదు కానీ కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. అంతేకాదు అద్వితీయ కుమారుడిగా, అద్వితీయ దేవునిగా
బోధకుడే, అయితే నాకంటే మొదటి వాడు ఆయన అని అనడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఆదియందు ఉన్నవాడు కనుక శరీరధారిగా వచ్చాడు. ఆయన మొట్టమొదటి వచనములోనే చెప్పాడు, ఆదియందు వాక్యం ఉన్నది అని సంబోధిస్తూ దానిని ఉద్దేశించి యోహాను చెబుతున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే నాకంటే ముందుగా ఉన్నటువంటి వాడు, ఆది నుండి ఆయన ఉన్నవాడు అని యోహాను యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ ఇంకా తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూస్తే ధర్మశాస్త్రము మోషే ద్వారా మాత్రమే అనుగ్రహించబడింది, అయితే కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకి తెలియజేయడానికి, యేసుక్రీస్తు ద్వారా మనకి కృపయు అంతేకాదు కానీ సత్యము, ఈ రెండింటి గురించి యోహాను క్రీస్తు ప్రభు గారి నుంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇలా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నప్పుడు యూదులు యెరూషలేములో నుండి కొంతమంది యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపించారు. పరిశుద్ధాత్మ దేవుడేమో యోహాను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, యోహానేమో క్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే, అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి యూదులు ఏం చేశారంటే లేవీయులను అలాగే యాజకులను కొంతమందిని యోహాను యొద్దకు పంపించినప్పుడు యోహాను అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, అసలు నువ్వు ఎవరివి అని వారు అడిగినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, నీవు క్రీస్తువా, లేకపోతే ఏలియావా, లేకపోతే ప్రవక్తవా అని అడిగినప్పుడు దేనికి కూడా కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మేము వచ్చినటువంటి కారణం, మమ్మల్ని పంపించినటువంటి ఆ యూదులకు మేము సమాధానం ఇవ్వాలి కనుక నీవు సమాధానం ఇవ్వాలి అని యోహానును అడిగినప్పుడు మరొక రెండవ ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు. సరే వీళ్ళు ఎవరివి కాదు కదా, మరి నువ్వు ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు అని చెప్పినప్పుడు యోహాను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రవచన వాక్యాలనేది ఈయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏమిటంటే ప్రభు త్రోవ సరళము చేయి అరణ్యములో ఎలుగెత్తి చెప్పుచున్న ఒక శబ్దాన్ని అని సమాధానం ఇచ్చాడు. చాలా విచిత్రమైనటువంటి సమాధానం ఇచ్చినప్పుడు ఆ లేవీయులు అలాగే యాజకులైనటువంటి వారికి చాలా సందేహాలు వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి ఆ ప్రవచన వాక్యాలుగా మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ ఎందుకు వాళ్ళు అలాగా జవాబు రాగానే వాళ్ళు సందేహపడ్డారు చాలా వరకు. ఎందుకనంటే చూడండి, ప్రవచన వాక్యం ఏమీ సెలవిస్తుందంటే 3వ వచనంలో 40వ అధ్యాయం 3వ వచనంలో, ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గమును సరళము చేయుడి అని ఈ ప్రవచన వాక్యాలు తెలియజేస్తున్నప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరిని బట్టి ఈ ప్రవచన వాక్యము గుర్తు చేసుకున్నటువంటి యూదులు అలాగే ఈ యాజకులైనటువంటి వారు, ఈ లేవీయులైనటువంటి వారు ప్రవచన వాక్యాలను జ్ఞాపకం చేసుకొని మాకు రాబోతున్నటువంటి ఉగ్రత నుండి తప్పించగలిగినటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బహుబలముగా అంటే బహు ధైర్యముగా ఆయన అరణ్యములో కేకలు వేస్తూ తెలియజేస్తున్నటువంటి ఈ మాటలన్నింటిని బట్టి ఈ బాప్తిస్మం ఇస్తున్నటువంటి ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు వారిలో ఒక సందేహం కలిగింది. మేము కూడా బాప్తిస్మం పొందాలి. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు చాలా మంది బాప్తిస్మం పొందారు, సద్దూకయ్యులు బాప్తిస్మం పొందారు. కారణం ఏమిటి అని అంటే ఈ చెప్పబడినటువంటి ఈ ప్రవచన వాక్యం ధైర్యంగా బోధిస్తున్నటువంటి ఆ యొక్క మాటలను మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి అని తెలియజేస్తున్నటువంటి ఈ యోహాను యొక్క మాటలు వారు హృదయం ఎక్కడో గుచ్చుకున్నాయి. ఎందుకంటే ప్రవచన వాక్యాలను పట్టుకొని వారు జీవిస్తున్నటువంటి వారు కనుక వారందరూ కూడా బాప్తిస్మం పొందడానికి గల కారణము చూస్తే చూడండి 10వ వచనం 40వ అధ్యాయం 9వ వచనం చూస్తే, సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుమి, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణంలో ప్రకటించుము, ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచూ ఉండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన
దీనికి భయపడి యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉంటున్న సమయంలో పరిసయ్యులు బాప్తిస్మం పొందారు, సద్దూకయ్యులు బాప్తిస్మం పొందారు. ప్రవచన వాక్యాలను వారు జ్ఞాపకం చేసుకొని రాబోతున్నటువంటి ఉగ్రత, యెరూషలేముకు రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి మాత్రమే వారు బాప్తిస్మం పొందారే కానీ వారు మారు మనసు పొంది బాప్తిస్మం పొందడం అయితే జరగలేదు. కాబట్టి ఇలాగా ఆయన నుంచి సాక్ష్యం ఇస్తుంటున్నప్పుడు వారు ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి వారు బాప్తిస్మం పొందారు, సద్దూకయ్యులు, పరిసయ్యులు. అయితే ఇలా జరుగుతున్నటువంటి సమయంలో వారు తిరిగి యూదులకు చెప్పవలసినటువంటి సమాధానాన్ని బట్టి బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను అయితే ఇంతకు ముందు ఆయననైతే నేను ఎరుగును కానీ అని చెప్పాడు 31వ వచనంలో. ఆయన గురించి ఎరగకపోతే ఆయన నీవు క్రీస్తువు కాకపోతే, ప్రవక్తవు కాకపోతే, ఏలియా కాకపోతే నువ్వెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అని వారు అడిగినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటో 31వ వచనంలో మనం చూస్తే చూడండి. 31వ వచనంలో నేను ఆయనను ఎరుగునైతని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్లలోనూ బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచూ ఆత్మ పాముల వల్లే ఆకాశం నుండి దిగువచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఆయనకు ముందుగా పంపబడినటువంటి వాడు, ఆయన గురించి ఆయనకు పరిచయం లేదు. యోహాను యేసుక్రీస్తుకి పరిచయం లేదు. ఆయన నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అని చెప్పడానికి గల కారణాలు కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడొచ్చు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఎలా తెలిసింది? ఆయన గురించి ఎరగకపోయినటువంటి యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అని మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూడగలిగితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. చూడండి, ఒకడు మనుషుల సంగతులను అతనిలో ఉన్న మనసాత్మికే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనము దయ చేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందుచున్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకొనుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధ అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఇక్కడ దేవుని కూర్చున్నటువంటి సంగతులు దేవుని ఆత్మకే తెలుసు. ఎందుకు అంటే ఆ యోహాను ఆత్మ చేత పంపబడినటువంటి వాడు. ముందుగానే మార్గం సరళము చేయడానికి ఆత్మ చేత పంపబడినటువంటి వాడు కనుక యోహాను యొక్క జీవితంలో నుండి వారు నేర్చుకుంటున్నటువంటి పాఠాన్ని మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను తెలియజేస్తుంటున్నప్పుడు ఆయన గురించి నేను ఎరుగును, నా వెనుక వచ్చేవాడు గొప్ప ప్రముఖుడు అని చెప్పినటువంటి ఈ మాటలను బట్టి వారు గ్రహిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలిగితే చూడండి, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడము పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. నిజమే, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి యోహాను క్రీస్తును యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభువుగా ఒప్పుకోవడానికి, ఈ లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్లగా ఒప్పుకోవడానికి దేవుని ఆత్మ ద్వారా గ్రహించినటువంటి ఆ మాటలను అక్కడ తెలియజేస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈయన ప్రకృతి సంబంధమైనటువంటి వాడు కాదు కానీ దేవుని ఆత్మ చేత పంపబడినటువంటి వాడిగా యేసుక్రీస్తు నుంచి సాక్ష్యం ఇస్తున్నాడు. లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు. అలాగనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం కానీ చదవబడిన లేఖనంలో గురించి మనం కానీ చూస్తే 6 నుంచి
చూడగలిగితే ఆనాడు యూదులు ఏమైనా ఆలోచన చేస్తున్నాడంటే వచ్చేటువంటి మెస్సయ్య మమ్మలను భౌతిక సంబంధంగా మమ్మల్ని విమోచిస్తాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఇక్కడ యోహాను తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే కేవలం భౌతిక సంబంధమైనటువంటి విమోచనే కాదు, కానీ మానవుని యొక్క పాపముల నుండి విమోచించడానికి అని యోహాను తెలియజేస్తున్నట్టుగా మనము ఆ లేఖన భాగం అంతట్లో కూడా మనము గ్రహించవచ్చు. అయితే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చుచున్నటువంటి యోహాను పనుల గురించి అంటే గొర్రెపిల్ల వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల 53వ అధ్యాయంలో యెషయా 53వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుటి ఎలా ఉంటుంది అంటే మౌనంగా ఉంటుంది. గొర్రెపిల్లతో పోల్చి చెప్పడానికి గల కారణం ఏమిటంటే యోహాను బలుల గురించి బాగా ఎదిగినటువంటి వాడు. బలుల గురించి ఆయన క్షుణ్ణంగా ఎలా ఎదుగును అని అంటే తండ్రి జకర్యా యుద్ధ అంటే ఆనాటి పాత నిబంధన కాలంలో చేసినటువంటి పాపముల నిమిత్తమై ప్రతి వారు కూడా బలులు అర్పించేటువంటి విధానము యూదులలో ఉన్నది. పాపం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా బలులు అర్పించాలి. తండ్రి కూడా దేవుని సన్నిధిలో ఆయన ధూపము వేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు కనుక చక్కగా తన తండ్రి చేయించినటువంటి ఆ పనులన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వాడు కనుక ఈయన గొర్రెపిల్లతో పోలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల వదకు తేబడినప్పుడు ఎలా ఉంటుందంటే మౌనంగా ఉంటుంది. వదకు తేబడినప్పుడే కాదు, కానీ బొత్సు కత్తిరించు అని ఎదుట ఎలా మౌనం ఉంటుందంటే నిజంగా అలాగే పోల్చడానికి గల కారణం ఏమిటంటే అలాగా ఉండకపోతే మన పాపముల నిమిత్తమై మన శాపముల నిమిత్తమై క్రీస్తు ప్రభువారు చనిపోకపోతే మనకి ఎన్నడూ కూడా అలాంటి ఆ కార్యము ద్వారా మనము విమోచించబడకపోయిండేవారు. ఒకవేళ ఆ కార్యం జరిగించకపోయింటే మనము విమోచింపబడేటువంటి వారు కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెపిల్ల వినయానికి సాదృశ్యమైనటువంటిది, వినయానికి సాదృశ్యమైనటువంటిదని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఎలా ఉన్నదో దానిని బట్టి దాని యొక్క వినయము ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ లోక పాపములు మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే చూడండి, అసలు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు క్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించుట ద్వారా మన పాపముల విమోచన కొరకై ఆయన పంపించాడు. ఒకవేళ ఆయనే కానీ మౌనంగా ఉండకపోతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో అంటూ ఉన్నది, ఆ గొర్రెపిల్ల గాని వదకు తేబడినప్పుడు మౌనంగా ఉండకపోతే త్రోవ తప్పినటువంటి వారి యొక్క జీవితాలు సరిచేయబడేవి కాదు. పాపములో ఉన్నటువంటి ప్రజలు సరిచేయబడేటువంటి వారు కాదు. అతిక్రమములు సరిచేయబడేటువంటివి కాదు. అంత మాత్రమే కాదు, కానీ దోషములను బట్టి ఆయన నలగొట్టబడేటువంటి వాడు కానే కాదు. అందరికీ కూడా సమాధానము రాకపోయి ఉండేది మౌనంగా ఉండకపోతే. మౌనం వహించడానికి గల కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ప్రతి పాపము, ప్రతి శాపము, ప్రతి దోషము, ప్రతి అవిధేయతను కొట్టివేయబడడానికి ముందుగానే ప్రవచన వాక్యము ద్వారా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో, వదకి తేబడినటువంటి గొర్రెపిల్లి ఎలా మౌనంగా ఉంటుందో, ఆ మౌనంగా ఉండటను బట్టే మనము విమోచించబడ్డాము. లేకపోతే మనకి విమోచన అనేది ఈ లోకంలో జరిగి ఉండేది కానే కాదని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. ఆయన మౌనంగా ఉండటం బట్టి మనం చూస్తే ఆయన చేత కానివాడు కాదు. ఆయన మౌనం వహించింది ఆయనకి చేత కాదు, కానీ మనల్ని విమోచించుకోవడానికి. అంతేకాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అలాగూ మన పాపములను క్షమించబడకపోతే మనం ఆయనకి శిష్యులుగా ఉండేటువంటి వారం కాదు. మన పాపములు విమోచించబడకపోతే మనం ఆయన పిల్లలుగా ఉండేటువంటి వారం కాదు. మన పాపములు, మన శాపములు విమోచించకపోతే ఆయన కుమార్తెలుగా మనల్ని స్వీకరించకపోయి ఉండేవాడు. ఎందుకంటే ఆయన మౌనంగా ఉంటుంది మన పాపములను క్షమించడానికి. ఆయనకు శిష్యులుగా మనల్ని చేసి
చేసుకోవడానికి, ఆయన ప్రియమైనటువంటి బిడ్డలుగా చేసుకోవడానికి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి సిలువలో ఆయన మౌనం వహించవలసి వచ్చింది. ఆయన పంపించినటువంటి పని ఏమిటో తెలుసా? నీవు మౌనంగా ఉండాలి. యెషయా ప్రవక్త ద్వారా మనం చూస్తూ ఉన్నాం, మౌనంగా వదకు తేబడినటువంటి గొర్రె మౌనంగా ఉన్నది అని ముందుగానే చెప్పబడిన రీతిగా ఆ మౌనం ఎందుకు అంటే మనల్ని విమోచించడానికి ఆయన పంపించినటువంటి పని అది. నీవు మౌనంగా ఉండవలసిన వాడివే. ఆయన మౌనం వహించకపోతే మనకి విమోచన క్రైదనం అనేది ఈ లోకంలో కలిగేది కాదు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు కానీ మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే సామవేదములో ఒక శ్లోకం ఉన్నది. ఆ శ్లోకాన్ని కానీ మనం కానీ గ్రహించగలిగితే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తదరక్తం పరమార్థం పరమాత్మనే పుణ్యదాన బలియాగం. అంటే మానవులందరి కొరకు కూడా ప్రాయశ్చిత్తం చేయబడాలి అని అంటే తన రక్తం అవసరమై ఉన్నది. ఆ రక్తము పరిశుద్ధుని యొక్క రక్తం అయి ఉండాలి. పరిశుద్ధుని రక్తము ప్రతి పాపము నుండి విమోచించబడుతుంది. ఆ పాపముల నుండి విమోచించబడాలి అని అంటే నీతిమంతుని రక్తం అవసరం. ఆయన బలియాగం కావాల్సినటువంటి అవసరత ఉన్నది. అందుకే ఆయన సిలువలో మౌనంగా వహించవలసి వచ్చింది. లేని ఎడల మనకి విమోచన అనేది లేదు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము స్వీకరించబడేటువంటి వారు కాదు. ఆయన యొక్క పిల్లలుగా మనల్ని స్వీకరించేటువంటి పని లేనే లేదు. కాబట్టి ఆయన మౌనం వహించింది చేత కాదు, కానీ మనందరినీ కూడా విమోచించడానికి, తన క్రైదనముగా తన రక్తాన్ని చిందించి సంఘం అనేటువంటి మనలను కొనడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా విశ్వాసంలో ముందుకు సాగినప్పుడు ఆయన సంఘములో చేర్చబడి ఆయన వధింపబడినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తములో ప్రతి పాపము కడగబడినటువంటి వారు విశ్వాసమునకు కర్తలుగాను విశ్వాసానికి యోగ్యులుగాను ఉండడానికి మనల్ని దేవుడు లోకముల నుండి మనల్ని ప్రత్యేకించి పిలుచుకున్నాడు. ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు. కాబట్టి మౌనం వహించింది చేత కాదు, కానీ ఆయన మన పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరిచారు. నీతిమంతుని కొరకు ఎవరైనా తెగించవచ్చేమో, కానీ మన ప్రభువు మన ఎడల తనకున్నటువంటి ప్రేమను వెల్లడపరిచి మనలను విమోచించినటువంటి వానిగా ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం దేవుని వాక్యంలో నుండి మనం కానీ చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం కానీ చూస్తే అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఏమిటంటే మనం ఇంకా బలహీనులుగా ఉండగా, మనం ఇంకా పాపులముగా ఉండగా, మనం ఇంకా శత్రువులుగా ఉండగా యుక్త కాలంలో భక్తిహీనులమైనటువంటి మన కొరకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆయన ప్రాణము పెట్టకపోతే మనకి ఈ పాపములో నుండి, ఈ భక్తిహీనతలో నుండి, ఈ శత్రుత్వములో నుండి మనల్ని విమోచించేటువంటి వాడు కానే కాదు. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం కానీ చూస్తున్నట్టయితే అక్కడ యోహాను భక్తుడు అంటున్నటువంటి మాట చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఈ గొర్రె పిల్ల ఉన్నటువంటి శక్తి ఏమిటో మనం కానీ గ్రహించినట్టయితే చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూడగలిగితే, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకు చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాడు. ఆ గ్రంథం విప్పుటకును చూచుటకును ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచున్నాను. ఇక్కడ యోహాను చాలా బాధపడుతూ ఉన్నాడు. ముద్రలు విప్పడానికి యోగ్యుడైనటువంటి వాడు ఎవరు కనబడటం లేదని ఆ దర్శనమందు చూస్తున్నటువంటి యోహాను చాలా దుఃఖముతోటి ఏడ్చుచూ ఉన్నప్పుడు అక్కడ ఆ పెద్దలలో ఒకడు వచ్చి ఏడవవద్దు అని ధైర్యపరుస్తూ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఇదిగో దావీదు పుత్రుడైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినటువంటి వాడు ఎవరంటే వధింపబడినటువంటి ఈ గొర్రె పిల్ల ఆ జీవ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యత కలిగినటువంటి వాడు.
ఎంతైతే ఆయన నామమున విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి ప్రతి వారు కూడా జీవ గ్రంథములో మన పేర్లు లెక్కించబడతాయి. ఆ గ్రంథమును విప్పడానికి యోగ్యుడైనటువంటి వారు ఎవరు అంటే దావీదు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైనటువంటి వాడు. ఇక కింద ఉన్నటువంటి వచనాలు మనం చూడగలిగితే ఆయన ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఉన్నాడంటే నాతో చెప్పాడు, మరియు సింహాసనములకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కనులను ఉండెను. ఆ కనులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వారిని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. అలా తీసుకొని నిలబడినప్పుడు 24 పెద్దలు ధూపద్రవ్యముతో నింపబడినటువంటి సుగంధ పాత్రలను చేత పట్టుకొని, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలను చేత పట్టుకొని ఆయన ఎదుట నిలబడుతూ ఉన్నారు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు పుట్టకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి వధింపబడిన గొర్రె పిల్ల రక్తము చేత కొనబడినటువంటి వారైనటువంటి మన అందరం ప్రతి వంశములను ఆయా భాషలో మాట్లాడేవారు, ప్రతి ప్రజలను, ప్రతి జనములను దేవుని కొరకు మనుషులు ఏం చేశారట? కొన్నాడు. అందుకు మౌనము వహించడానికి గల కారణం ఏమిటి అంటే మనలందరినీ కూడా వధింపబడిన ఆ గొర్రె పిల్ల రక్తము చేత మనలందరినీ కొని పరిశుద్ధులుగాను, ఆయన పిల్లలుగాను, ఆయన యొక్క సమూహముగాను, యాజక సమూహముగాను, సొంతైనటువంటి ప్రజలుగా ఉండడానికి మనలను కొన్నటువంటి దేవుడు ఆ వధింపబడినటువంటి గొర్రె. ఇంకా మనం చూస్తే 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ అంటున్నటువంటి మాట, ఎందుకు ఆయన వధింపబడ్డాడు అంటే మన వ్యసనముల కొరకు, మన రోగముల కొరకు, అంత మాత్రమే కాదు కానీ మన దోషముల కొరకు ఆయన నిలబెట్టబడ్డాడు. మనకి సమాధానం ఇవ్వడానికి ఆయన మీద ఆయన శిక్ష వేసుకుంటూ ఉన్నాడు. దౌర్జన్యము నొందినటువంటి వాడిగా ఉన్నాడు. మన పాపములన్నింటినీ ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన చూడనొల్లనటువంటి వాడిగా, రూపము లేనటువంటి వాడిగా, సొగసైన స్వరూపమైన లేనటువంటి వాడిగా చేయబడడానికి గల కారణం నా పాపముల నిమిత్తమై ఆయన వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఆ రక్తము చేత మనల్ని కడిగి తన వంశములో ఉంచుకోవడానికి, ప్రతి వంశములో, ప్రతి జాతిలోను, ప్రతి ప్రజలను, ఆయా భాషలో మాట్లాడేటువంటి వారిని మనందరినీ కూడా ఏర్పాటు చేసుకోవాలనేది ఆయనకు ఉద్దేశమైనది. కనుక బాప్తిస్మం ఇచ్చుతున్నటువంటి యోహాను క్రీస్తు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం, ఆయన అద్వితీయ కుమారుడు, నా వెనక వచ్చేటువంటి వాడు ప్రముఖుడైనటువంటి వాడు. నేను ముందుకైతే ఆయన గురించి నేను ఎరుగును, కానీ ఆయన ముందు ఉన్నటువంటి వాడు, ఆయన ఆదిలో ఉన్నటువంటి వాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నా పాపములందరి కొరకే ఆయన గొర్రె పిల్లగా, లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. అయితే ఆయన రక్తంలో కడగబడ్డానికి నీవు నేను సంసిద్ధముగా ఉన్నామా? మన పాపములను కొని విడిచిపెట్టి కనికరము పొందడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉన్నామా? ఆ గొర్రె పిల్ల రక్తము చేత కడగబడినటువంటి వారిని ఆయన యాజక సమూహంలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఈ యొక్క సాయంకాల సమయంలో మనలను మనం పరీక్షించుకొని లోక పాపములను మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా వచ్చిన ఆయన యొక్క విశ్వాసం ఉంచుదాం. ఆయన యొక్క నామ మహిమార్థమైన జీవితాలను ఆయన కొరకై మనం ప్రతిష్ఠించుకుందాం. అటు కృప ఈ యొక్క సాయంకాల సమయంలో మనందరినీ దీవించి అలాగ ఆశీర్వదించి తన కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్ల అనేటువంటి విషయాలను మనకు తెలియపరిచిన
సమయంలో జాయింట్ సెక్రటరీ గారు షోస్ వచ్చి ప్రకటన తెలియపరుస్తారు. ఆఖరి చరణాన్ని అనుకుంటున్నాం. పల్లవి ఆఖరి చరణం పడుతూ తదుపరి ముగింపు ప్రార్థన, ప్రార్థన, ఆశీర్వాదం గీతలతోటి సెలవు తీసుకుంటాం. సిలువే ఈ దినమున ఒకసారి ఈ పరిశుద్ధ మందిరములో మిమ్మలను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. చేరువచ్చిన వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మళ్ళా తిరిగి గృహాలకు వెళుతుండగా కృపాక్షేమములు వారి వెంట వచ్చుమని కూడా ప్రార్థిస్తున్నాము. నిశ్చితమైతే నీ రాక ఆలస్యమైతే రేపటి దినాన మేము సజీవులుగా ఉంటే నీ పరిశుద్ధ మందిరంలో మరొక పర్యాయము ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం మాకు దయచేయమని ఇద్దో ప్రభా. ఈ 40 దినాల వరకే ప్రార్థన, పాట, ప్రసంగాలు కాదు కానీ ప్రభా, అనుదినము బ్రతికి ఉన్నంత కాలము మా వ్యక్తిగత జీవితంలో ఈ గుణ లక్షణాలను ప్రభా కలిగి నిత్యము మీ సహవాసంలోనే మేము నడుచుటకు మీ సహాయము మీరు అనుగ్రహించమని, అట్టి పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డకు మీరు ప్రభా అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినాల్లో కొందరు వారి యొక్క కోరికల నిమిత్తమై మీ దగ్గర నుండి శ్రేష్టమైనటువంటి ఈవులను పొందుకోవాలనే ఆలోచనతో మీకు సమీపంగా జీవిస్తున్న ప్రియా సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క దైనందిన జీవితంలో ఏమైతే అవసరమైనవో అట్టి అవసరతలను తీర్చి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, అలాగే మరొకసారి ప్రభా ఇగో తండ్రి కూచిపూడి శ్రీష బట్టి కూచిపూడి ఇస్తేను బట్టి మీకు స్తోత్రములు. వారు తిరిగి జన్మించడానికి వారు సిద్ధపడి ఉండగా నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసము వారు పొందులాగా మీ యొక్క సహాయం దయచేయమని, అలాగే ఇంకా ఎందరూ అయితే ప్రభా ఆ యొక్క భాగ్యము లేక ఇంకా లోకంలో నడుస్తున్నారో, లోక ఆశల కొరకు జీవించాలని ప్రయత్నం చేస్తున్నారో వారితో మీరు మాట్లాడండి. వారి హృదయాంతరంగంలో ఉన్న కఠినమైనటువంటి మనస్సును కరిగించి సున్నితమైన మెత్తని యొక్క మనస్సును ప్రభా వారికి దయచేసి క్రీస్తు యేసు కొరకు
బ్రతకాలి అనేటువంటి తలంపు ప్రతి వానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మలను ఇదిగో స్థానిక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను, ఇందులో సహవాసంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపాక్షేమలతో అందరిని నింపమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్న ప్రకారం భూమి మీద నెరవేరుగాక. కావలసిన ఆహారమును దయచేసి మా క్రీస్తులను మేము క్షమించిన ప్రకారం శోధనలకు తేక ఈ నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కాపుదల చేయించిన మనందరి మీదను, దైవత్వాలను అందించిన దీనదాసుల మీదను, సంఘం మీదను, సకల పరిశుద్ధుల మీదను సదాకాలంతోనే ఉండి ఆశీర్వదించి తన కృపలో మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమేసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సజ్జ వాగ్దానము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.